హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది అనదర్ వీడియో. సో ఈ వీడియోలో గట్కేసర్ నుంచి వెళ్ళి కాచిగూడకి వెళ్ళే ట్రైన్ మెమో ట్రైన్. సో మీకు ట్రైన్ జర్నీ చూపిస్తాను. సో ఇది యాక్చువల్గా మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు వీడియోలు. సో ట్రైన్ వస్తుంది. సో ఇది యాక్చువల్గా మిర్యాలగూడ నుంచి వస్తుంది. సో డెస్టినేషన్ వచ్చేసినట్టే కాచిగూడ. సో మిర్యాలగూడ సో స్టేషన్ ఫ్రమ్ సో స్టేషన్ టు కాచిగూడ డెస్టినేషన్ స్టేషన్. యాక్చువల్గా ఈ ట్రైన్ మనకు 5:35 AM మిర్యాలగూడలో స్టార్ట్ అవుతుంది. 10:20 AM రీచ్ అవుతుంది టైమింగ్. అండ్ దెన్ ట్రైన్ నెంబర్ వచ్చేసి 6776. ఓకే, సో ఇది ట్రైన్ నెంబర్. టోటల్ జర్నీ టైం వచ్చేసినట్టయితే 4 hours 45 minutes మనకు టోటల్ జర్నీ టైం ఉంటుంది. ఏ స్టేషన్స్ కవర్ చేస్తుంది అనేది నేను నీకు చెప్తాను. సో ట్రైన్ వచ్చేసింది. సో ముందు అయితే మనం ట్రైన్లోకి వెళ్తాము. ట్రైన్ వ్యూ గిట్లా చూడొచ్చు. ఇది ట్రైన్ వ్యూ ఇన్సైడ్. సో మనకు మోస్ట్లీ ఖాళీగానే ఉంటుందండి ఈ ట్రైను. బట్ సో మోస్ట్లీ అయితే ఖాళీగానే ఉంది నేను ఎక్కిన రోజు అయితే. ఎవ్రీడే ఎలా ఉంటుందో నాకు ఇట్లా యూజువల్గా అయితే తెలియదు. సో వాష్రూమ్స్ గిట్లా ఉంటాయి ఈ ట్రైన్లో, నో వరీస్. ట్రైన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. 8:41 గట్కేసర్ నుంచి వెళ్ళి స్టార్ట్ అయిపోయింది. ఓకే, సో మనం చూసుకోవచ్చు గట్కేసర్ డిపార్చర్ అవుతుంది. ఓకే, ఇది గట్కేసర్ స్టేషన్. సో నేను నుంచి ఈ ట్రైన్ యొక్క జర్నీని కవర్ చేయబోతున్నాను టిల్ కాచిగూడ వరకు. సో కాచిగూడకి వెళ్ళే వరకు ఎంత టైం అవుతుంది చూద్దాం మనం. సో ఓకే, అండ్ దెన్ సో జస్ట్ గ్లిమ్స్ నేను ట్రైన్ ఇన్సైడ్ చూడొచ్చు. మీకు మోస్ట్ ఆఫ్ ద ఈ ట్రైన్ జర్నీలో ప్రతి స్టేషన్ కవర్ చేస్తాను, ప్లస్ అవుట్ సైడ్ వ్యూస్ చూపించడానికి ట్రై చేస్తాను. సో డోంట్ స్కిప్ ది వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ యువర్ ఫ్రెండ్స్. అండ్ ఇది మీకు చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఎవరైతే మీరు తక్కువ మనీతోటి ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ టు రీచ్ ది కాచిగూడ. ఓకే, అండ్ దెన్ ఇది వచ్చి మీకు చూసినట్లయితే గట్కేసర్ వాగ్ అండి. ఇది మీరు చూస్తుంది గట్కేసర్ వాగు. ఓకే, అండ్ మీకు నేను చెప్పాను కదా ఏ స్టేషన్స్ని కవర్ చేస్తుంది, ఏ స్టేషన్స్ కవర్ చేసుకుంటూ వస్తుంది ఈ ట్రైన్ అనేది. ఎర్లీ మార్నింగ్ 5:35 మనకు మిర్యాలగూడలో స్టార్ట్ అవుతుంది కదా. స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసినట్టయితే తిప్పర్తి. ఓకే, సో నెక్స్ట్ నల్లగొండ. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసినట్టయితే శ్రీరాంపురం. సో ఇక్కడ నేను స్టాప్ చేస్తున్నానండి. మీకు ఈ హౌజెస్ కనపడుతున్నాయి కదా, ఈ హౌజెస్ వచ్చేసినట్టయితే మనకు డబుల్ బెడ్రూమ్స్, కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్స్ ఇల్లులు అండి. సో నాకు తెలిసినంత వరకు అయితే డబుల్ బెడ్రూమ్స్ అనుకుంటున్నాను. సో మీకు తెలుసుంటే కమెంట్ చేయండి. నేను ఒకసారి విజిట్ చేశాను, బట్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ అయితే ఇంకా అంత ఆక్యుపై చేసలేవు ప్లాట్స్. చిన్న మీకు చూపించాలని ఈ వీడియోస్లో చూపిస్తున్నాను. అండ్ మనం ఏ స్టెప్ నల్గొండ అయిపోయింది, శ్రీరాంపురం అయిపోయింది, తర్వాత నెక్స్ట్ చిట్యాల, నెక్స్ట్ రామన్నపేట, నెక్స్ట్ వలిగొండ, దెన్ నాగిరెడ్డిపల్లి, బీబీనగర్, గట్కేసర్, చర్లపల్లి, అండ్ దెన్ మల్కాజ్గిరి జంక్షన్, సీతాఫల్ మండి, ఆర్ట్స్ కాలేజ్, జామి ఉస్మానియా, విద్యానగర్, కాచిగూడ. సో ఈ స్టేషన్స్ అన్ని కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటుందండి. ఓకే, టోటల్ స్టేషన్స్ వచ్చినట్టయితే మనకు నేను చెప్తాను. సో ఇప్పుడు మనకు వస్తున్న స్టేషన్ వచ్చేసి చర్లపల్లి. గట్కేసిన తర్వాత మనకు వచ్చేది నెక్స్ట్ స్టాప్ వచ్చి చర్లపల్లి. టోటల్ సోర్స్ నుంచి డెస్టినేషన్కి 17 స్టేషన్స్ ఉన్నాయండి. సో ఇంక్లూడింగ్ సోర్స్ స్టేషన్ అండ్ ద డెస్టినేషన్ స్టేషన్. ఇది మనకు చర్లపల్లి వ్యూ అండి, చర్లపల్లి స్టేషన్ అండి, చూడొచ్చు. సో మనకు చర్లపల్లికి వచ్చేవరకు ఎంత టైం అయిందో మీకు అక్కడ డిస్ప్లేలో చూపిస్తాను. మీకు అనౌన్స్మెంట్కి తినొచ్చు, బ్యాక్గ్రౌండ్లో ఈ అనౌన్స్మెంట్కి వస్తుంటుంది. ఓకే, throw away your enmity, wanna wear it to sleep tonight, wanna wipe our slate clean, wanna pick this thing up right.
8:50 అండి. ఎగ్జాక్ట్లీ ఆడ మనకు స్టార్ట్ అయింది 8:41. ట్రైన్ నెంబర్కి వెళ్ళి చూసుకో 67776. 9 మినిట్స్లో మనకు చర్లపల్లి వచ్చేసింది. సో ఈంచెల్లి మనకు కొంచెం లాంగ్ టైం పడుతుంది మల్కాజ్గిరి జంక్షన్ రావడానికి. సో వ్యూస్ ఇట్లా చాలా బాగుంటాయి, మీరు చూసి ఇక్కడ స్కిప్ చేయకండి, మీకు ఈ వీడియో నచ్చుద్ది. ఆ వ్యూస్ మనకు చాలా నెక్స్ట్ చూసినట్టయితే ఇప్పుడు కొన్ని మెయింటెనెన్స్ వర్క్స్ జరుగుతాయి కదా, ఆ యొక్క మెయింటెనెన్స్ వర్క్ చేసే షెడ్ని గిట్లా చూపిస్తాను ఈ వీడియోలో. ఇది మనకు వచ్చేసి గ్రిడ్ అండి, మనకు అది ఉంటుంది కదా, సో వేర్ హౌస్ సంథింగ్ లైక్ మనకు వడ్లు బియ్యం గిట్లా స్టోర్ చేస్తారు కదా గవర్నమెంట్. సో గ్రిడ్ హౌసెస్ అన్నమాట అవి. సో అదేనండి, ఇంక వ్యూ చూడండి. నేను నెక్స్ట్ వచ్చినప్పుడు ఎక్కడైనా ఇంపార్టెంట్ ప్లేస్ ఉంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకా నాకు ఎంకరేజ్మెంట్ అవి, ఇంకా నేను ఇలాంటి వీడియోస్ ఇలాంటి కంటెంట్ ఇంకా నేను చేస్తానండి. సో నా యొక్క ఎఫర్ట్స్ నచ్చితే ఇంకా నేను ఇంప్రూవ్ చేసుకోవాల్సిన చాలా ఉంది. సో ఐ విల్ డెఫినెట్లీ గోయింగ్ టు బీ ఇంప్రూవ్డ్ మై సెల్ఫ్. సో ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది మల్లాపూర్ అండి, నోవా ఫంక్షన్ హాల్. మీరు చూడొచ్చు నోవా ఫంక్షన్ హాల్ ఉంటుంది. ఇది నోవా ఫంక్షన్ హాల్. కొంచెం ముందుకెళ్తే నోవా టాకీస్ గిట్లా మీకు కనపడుతుంది. సో సో మీరు చూడొచ్చు, మీకు ఆ వ్యూలో కనపడుతుంటుంది. అది నోవా టాకీస్ అండి. సో ఇది మనకు మల్లాపూర్ ఏరియాలో ఉంటుంది. అయాన్ డిజిటల్ గిట్ల ఇక్కడ పక్కన ఉంటుందండి. మీరు ఒక మల్లాపూర్ అయాన్ డిజిటల్ గిట్ల దీని పక్కన ఉంటుంది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ మీకు వందే భారత్ ట్రైన్ కనపడుతుంది. ఇదేనండి షెడ్ మెయింటెనెన్స్. మేబీ కోచెస్ మెయింటెనెన్స్ ఉంటుందా, లేకుంటే ఇంజన్ మెయింటెనెన్స్ ఉంటుందా, మరి ఇంకేం చేస్తారో నాకు తెలియదు. సో ఇక్కడనైతే నేనైతే 2 వందే భారత్ ట్రైన్స్ని అయితే అబ్జర్వ్ చేయడం అయింది. అది వీడియోలో గిట్లా రికార్డ్ చేశాను. సో మీరు చూడొచ్చు, ఇది పెద్ద షెడ్ అండి. సో ఈ షెడ్లో నాకు 2 ట్రైన్స్ కనపడ్డాయి. అవి వీటిలో మీరు ఈ వీడియోలో చూడొచ్చు. చాలా పెద్దదండి ఇది. మేబీ ఇక్కడ కోచెస్ గిట్లా లైక్ ట్రైన్స్ గిట్లా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయో ఏమో, నాకైతే ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. మీకు ఎవరికన్నా తెలిస్తే కమెంట్ చేయండి దీని గురించి, ఈ షెడ్ గురించి. ఇక్కడ ఇంకోటి చూస్తాను, ఇంకొక వందే భారత్ ట్రైన్ గిట్లా కనపడుతుంది మీకు. ఇంకో వందే భారత్ ట్రైన్ గిట్లా ఉంది. అదే అండి. సో వ్యూస్ గిట్లా చాలా బాగుందండి, మొత్తం గ్రీనరీగా చెట్లతోటి ఉంది, బాగుంది. స్టిల్ మీకు మల్కాజ్గిరి జంక్షన్ కొంచెం ముందు వరకు ఇట్లా బాగుంటుంది. మీకు వ్యూస్ గిట్ల అయితే మీరు ఎంజాయ్ చేస్తారు. ఓకే, చూడొచ్చు మీరు 2 ట్రైన్స్ ఉండే బస్ ట్రైన్స్ ఉన్నాయి కదా.
ఈ ఆఫీస్ గిట్లా మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇదేంటిదో చాలా బాగుంది. సో, మొత్తము బిల్లింగ్ గ్లాసెస్‌తో బిల్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ అన్ని చెట్లు లోపల గిట్ల అన్ని చెట్లు బాగున్నాయి యాక్చువల్‌గా అయితే. సో, గార్డెనింగ్ ఒకటి ఉంది. సో, కంప్లీట్‌గా చానా బాగా నచ్చింది. మేబీ ఇది రైల్వేస్ వాళ్ళకు రిలేటెడ్ టు రైల్వేస్ ఆఫీసర్స్ ఆఫీస్ అనుకుంటున్నాను. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్‌లీ. ఇఫ్ యూ నో జస్ట్ కామెంట్ ఇన్ ద జస్ట్ కామెంట్ చేయండి బిలో. ఐయామ్ షూర్ ఇదనేది రైల్వేస్ వాళ్ళ ఆఫీస్ అండి. మేబీ ఐఆర్ అఫీషియల్స్ ఆఫీసు. సో, అదైతే నేను అక్కడ అబ్జర్వ్ చేశాను. మీకు వీడియోలో క్లియర్‌గా కనపడకపోవచ్చు మేబీ. ఇది ఒక స్టేషన్ కన్‌స్ట్రక్షన్ అవుతుంది ఇక్కడ. బట్ స్టేషన్ పేరైతే ఇక్కడ ఏం మెన్షన్ చేసి లేదు. ఒకసారి మరి ఇప్పుడు నేను రికార్డ్ చేసినప్పుడైతే ఏం లేదు. సో, ఇప్పుడు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. ఓకే. సో, ఇంకా మిగతా వాళ్ళు తెలుసుకుంటారు కదా! ఆడైతేనైతే ట్రైన్ అయితే స్టాప్ లేదు. అక్కడ ఆ ట్రైన్ ఆగలేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. Choose to transcend, choose to be your own friend. ఇది ఇక్కడ ఒక స్టేషన్ వచ్చింది కానీ ఈ స్టేషన్ అది కాలేదు. ఆ స్టేషన్ పేరు దయానగర్ సంథింగ్ ఏదో ఉందండి. సో, ఇది చూడొచ్చు. మేము ఆంచల్ ఇంకో ట్రైన్ వచ్చింది. సో, మల్కాజ్గిరి స్టాప్ వచ్చేసిందండి. సో, ఈ ట్రైన్ గురించి మీకు ఈడ కొంచెం ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి. ఇక్కడ దీన్ని ఆల్మోస్ట్ 40 మినిట్స్ వరకు స్టాప్ చేశాడు. యాక్చువల్‌గా ఈ స్టాప్‌కి వచ్చినంక చాలా సేపు ఆగింది. మీరు ఒకళ్ళ నుంచి మెదక్ నుంచి గిట్ల కొన్ని ఎంఎంటీఎస్ మెమో ట్రైన్స్ వస్తాయి. ఆ మెమో ట్రైన్స్ ఇక్కడ ఇది ఎక్కువ లాంగ్ టైమ్ ఆగితే ఇక్కడ ఇది దిగేసి అది ఎక్కేయండి. ఒకవేళ అది కాచిగూడకి వెళ్ళే ట్రైన్స్ ఏమైనా ఉంటే అటు ఎక్కేసి వెళ్ళిపోండి. సో, డోంట్ వేస్ట్ యువర్ టైమ్. మళ్ళీ ఇక్కడ మీరు ఇది ఉన్నారనుకో చాలా సేపు మీరు ఆపేస్తది. నాకైతే ఎక్స్‌పీరియన్స్ అయింది. మీరు ఒకవేళ ఎవ్రీడే ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా! నాకైతే నేను చాలా సేపు అయితే వెయిట్ చేయాల్సొచ్చింది. ఓకే. అలా వస్తే వెళ్ళిపోండి. ఒక రీంచల్ సికింద్రాబాద్ గిట్ల ఉంటుంది. నెక్స్ట్ చూసినట్టయితే మిగతా మల్టిపుల్ ట్రైన్స్ ఉంటాయి. సో, ఆఫీస్ గిట్ల ఏమన్నా లేట్ అవుతుంది అనుకున్నారనుకో, త్వరగా మీరు వేరే ట్రైన్ వస్తున్నదంటే దాన్ని చెక్ చేసుకొని బెటర్ షిఫ్ట్ అయ్యి వెళ్ళిపోండి. అది నేను సజెస్ట్ చేస్తాను. ఇదే ట్రైన్‌లో వెళ్ళాలి అని మాత్రం వెయిట్ చేయకండి. టైం వేస్ట్ చేసుకోకండి. ఒకవేళ ఎక్కువ లాంగ్ టైం వెయిటింగ్ ఉండి వెయిట్ అవుతుంది అని మీకు అనిపిస్తే మీరు ఎమ్మటే మూవ్ అయిపోండి. డెసిషన్ తీసుకోండి. ఓకే. ఇది మల్కాజ్గిరి అండి. స్టాప్ అయిపోయింది. సో, మీరు ఇది స్టేషను మీరు చూసుకోవచ్చు. కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకా. ఇవి ఇట్లా మీరు చూసుకోవచ్చు. లాలాగూడ గేట్ అంటండి ఇది. ఇక్కడికి ఇట్లా స్టాప్ ఏం లేదు. జస్ట్ పాసింగ్ అయిందంతే ఈ స్టేషన్ ద్వారా. ఇక్కడైతే స్టాప్ అయితే ఏం లేదు ట్రైన్‌కు.
ఓకే. నెక్స్ట్ మల్కాజ్గిరి తర్వాత మనకు వచ్చేది సీతాఫల్ మండి, లాలాగూడ గేట్ అంటది. సీతాఫల్ మండి స్టేషన్ మనకు వచ్చేది. నెక్స్ట్ చూద్దాం. ట్రైన్ లోపల అయితే క్లీన్గా మంచిగా ఉందండి. సో వాష్రూమ్స్కి ఇట్లా అవైలబుల్లో ఉన్నాయి, దానికి ఇట్లా మీకు వరి అవనవసరం లేదు. ఓకే, వాష్రూమ్స్ అంటే మేబీ సింగిల్ మేబీ డబుల్ అయితే ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. మీరు ఆ కింద ట్రాక్ చూస్తున్నారా, అది టువర్డ్స్ సికింద్రాబాద్ వెళ్తుందండి. సో ఇది మనకు టాప్ ఉంది కాబట్టి ఇది కాచిగూడకి వెళ్తుంది, అది సికింద్రాబాద్ వెళ్ళేది. మీరు నా ప్రీవియస్ వీడియో చూస్తే నేను గట్కేస్ నుంచి సికింద్రాబాద్కి ఒక ట్రైన్ జర్నీకి ఇట్లా కవర్ చేశాను. ఆ ట్రైన్లో చూస్తే మీరు ఆ వ్యూ అక్కడున్న మారుతి షోరూమ్ అనేది మీకు కనపడుతుంది ఆ వీడియోలో. ఓకే, అది నల్లగొండకి వెళ్ళే ట్రైన్ అండి. ఇప్పుడు మీరు పోయింది చూసారా, అది మీ నల్లగొండకి వెళ్ళే ట్రైన్ ఇప్పుడు. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మనకు వచ్చేసినట్టయితే మీకు ఇక్కడ మెట్టుగూడ తర్వాత ఒక బ్రిడ్జ్ వస్తుంది చూడండి, టువర్డ్ జేబిఎస్కి వెళ్ళే అది, ఇది ఆ బ్రిడ్జ్ అండి. మీరు ఇది అబ్జర్వ్ చేస్తే ఇది ఆ బ్రిడ్జ్ అన్నమాట, మెట్టుగూడకి వెళ్ళే బ్రిడ్జి. సో ఇప్పుడు మనం ఆ బ్రిడ్జ్ కాడికి వచ్చినాం అనమాట ఎగ్జాక్ట్గా. ఓకేనా, సో ఈ బ్రిడ్జ్లో ఇక్కడ ఇట్లా మీద కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కాచిగూడకి వెళ్ళేది ఈడ ఇట్లా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఎంతవరకు కన్స్ట్రక్షన్ అయిందన్నది ఇట్లా సార్ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇది నేను కొంచెము 2 months బ్యాక్ నేను రికార్డ్ చేశాను. డ్యూ టు ఇన్సఫిషియంట్ టైం వల్ల నేను ఎడిట్ చేసి అప్లోడ్ చేయలేకపోయాను. సో ఇప్పుడు నాకు టైం దొరికిందని నేను ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా, ట్రాక్ మెయింటెనెన్స్లో అయితే జరుగుతున్నాయండి. మేబీ మనకు ఫ్యూచర్లో ఇలాంటి ఇంకా మనకు ఈజీగా అవుతుందేమో. ఇలా చాలాసేపు హాల్ట్లో పెట్టి ఉండకుండా ఒక ట్రైన్ వస్తుందంటే దీన్ని హాల్ట్లో పెట్టేశారు. చాలా ఇలా నల్లగొండకి వెళ్ళే ట్రైన్ గిట్ల వస్తున్నప్పుడు దీన్ని పక్కన హాల్ట్లో పెట్టేశాడు. ఓకేనా, సో మీరు చూసుకోవచ్చు. You say you need your space, then pull me close. I read your silence, louder than most. One day you're warm, the next day you're cold. Got me second guessing what I already know. I give you love, but you ration yours. You open up just to close the door. I stay up late, trying to read your mind. I can't read your mind, but your love got rules that change all the time. Why are you always halfway in? Got me drowning when I know I could swim. If you love me, baby, say it with your chest. Yeah, tired of the maybes, I just want the yes. Don't play me like a song on spin. If you ride for me, then ride to the end. Don't wanna love this paper thin. So why you always halfway in? You hit me up when the night సో మనకి చూసుకోవచ్చండి సీతాఫలం మండి. ఇది ఇక్కడ స్టాప్ ఉంది మనకు.
10:33 అయింది. టైం చూసుకోవచ్చు 10:33. యాక్చువల్గా మనకు కాచిగూడకెళ్ళే 10:20, బట్ ఇటు ఎంత టైం అయితే చూద్దాం పోయేవారికి. ఆర్ట్స్ కాలేజ్, సో మనకు నెక్స్ట్ ఆర్ట్స్ కాలేజ్ వచ్చింది. ఇది ఆర్ట్స్ కాలేజ్ స్టేషన్ అండి. సో చూడొచ్చు మనం ఆర్ట్స్ కాలేజ్ స్టేషన్. If you love me, baby, say it with your chest. Yeah, tired of the maybes, I just want the yes. Don't play me like a song on spin. If you ride for me, then ride to the end. Don't wanna love this paper thin. So why you always halfway నెక్స్ట్ in? జమ్మి ఉస్మానియా వస్తుంది. Go be నెక్స్ట్ drowning when I know I స్టాప్ could swim. If you love me, baby, say it with your chest. Yeah, tired of the maybes, I just want the yes. Don't play me like a song on spin. If you ride for me, then ride to the end. Don't wanna love this paper thin. So why you always స్టేషన్ halfway చూసుకోవచ్చు. in? జమ్మి Halfway in. ఉస్మానియా, జామి ఉస్మానియా, జామి ఉస్మానియా, జామి ఉస్మానియా. నెక్స్ట్ మనకు వచ్చే స్టాప్ విద్యానగర్. స్టార్ట్ అయిపోయింది. సో విద్యానగర్ వస్తుంది. సో విద్యానగర్, దెన్ నెక్స్ట్ కాచిగూడ ఫైనల్ స్టాప్ అండి. మనకు చూపిస్తాను కాచిగూడ స్టేషన్ బయట అవుట్ సైడ్ గిట్ట మీకు ఎలా ఉందో వ్యూ, సైడ్ ఎంట్రన్స్లో వ్యూ ఎలా ఉంది. నెక్స్ట్ అది దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మీకు బస్ టర్మినల్ ఉంటుంది. సో ఆంజలో మీకు బస్సెస్ దొరుకుతాయి. సో డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళడానికి ఆ బస్ టర్మినల్ వెళ్ళి చూపిస్తాను. విద్యానగర్, విద్యానగర్కి వచ్చే టైం మనకు డిస్ప్లే 10:39. సో విద్యానగర్ తర్వాత మళ్ళీ క్రాసింగ్ అనేది అది కొద్దిసేపు స్టాప్ చేశారండి. వేరే దానికి సిగ్నల్ ఇచ్చాడు, దీన్ని హోల్డ్లో పెట్టేశాడు. సో మనకు మోస్ట్లీ ఇది కాచిగూడకి వెళ్ళే వరకు 11 అయిపోయింది. మీరు టైం చూపిస్తాను మీకు. సో నాకే 2.5 hours సంథింగ్ అట్లా పట్టింది. సో నేనైతే బేసికల్గా అయితే సజెస్ట్ చేయను. ఒకవేళ ఇన్కేస్ మీరు కాచిగూడకే డైరెక్ట్ వెళ్ళాల్సింది ఉంటే మీకు రీజనబుల్ అమౌంట్లో వెళ్ళిపోవచ్చండి. మేబీ నాకు 15 రూపీస్ ఏమైంది ఛార్జ్. ఒకసారి మీరు చెక్అవుట్ చేసుకోండి, అంతే, ఎక్కువ ఏం కాదు. మీకు అదే బస్సు ద్వారా వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది, ఇబ్బంది పడతారు. కానీ టైం మేబీ త్వరగా వెళ్ళిపోవచ్చేమో. అలా అయితే కాచిగూడ స్టేషన్ అండి ఇది. మనకు వచ్చేసినట్టయితే ఇది కాచిగూడ చూసుకోవచ్చు. మనకు ఫైనల్ స్టాప్ ఇది. ఈ నుంచి మళ్ళీ వేరే సైడ్ వెళ్తుందండి. సో 11:06 అయింది మనకు వీడికి వచ్చేవరకు. నేను చెప్పాను కదా 11:06 అయింది. ఇది మనకు ఆల్మోస్ట్ 2.5 hours టైం అట్లా పట్టింది గట్కేసి నుంచి కాచిగూడ రావడానికి. నా వీడియోస్ మీకు నచ్చినాయి అనుకుంటా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు చెప్పినట్టుగా కాచిగూడ అవుట్ సైడ్ ఎంట్రన్స్ వ్యూ చూపిస్తాను అన్నాను కదా. సో ఇప్పుడు మీకు ఆ ఎంట్రన్స్ వ్యూ గిట్ట చూపిస్తాను. సో ఇది ఇన్సైడ్ స్టేషన్ అండి, ప్లాట్ఫామ్ 1. సో నుంచి మనకు వెళ్తాం కదా, ఇది బయట వ్యూ అండి. సో చూసుకోవచ్చు, ఇది బయట వ్యూ. స్టేషన్ మాత్రం పెద్దదే చూసుకోవచ్చు. ఇది కాచిగూడ ఎంట్రన్స్ వ్యూ. అండ్ దెన్ కొంచెం ముందుకు వెళ్తే ఇది ప్యాలెస్ అవుతుంది అనిపిస్తుంది. కొంచెం ఇప్పుడు ముందుకు చూపిస్తాను మీకు.
సో ఈ నుంచి వెళ్ళి కొంచెం ముందుకి ఈ ఆటో స్టాండ్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఈ ఆటో స్టాండ్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇప్పుడు బస్సు వెళ్ళిపోతుందా, ఇది బస్ టర్మినల్ అండి. ఈ బస్ స్టాండ్ లోపలికి వెళ్ళిపోతే మీకు డిఫరెంట్ డెస్టినేషన్స్కి మీకు బస్సులు దొరుకుతాయి. సో మీరు అక్కడికి వెళ్ళి మీ బస్సు ఎక్కేసి మీరు వెళ్ళిపోవచ్చు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఎ గుడ్